హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఏం రెసిపీ అని అడుగుతున్నారా? చూస్తున్నారు కదండి, చెప్తాను. అంతకుముందు విజయ్ చేతి రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎవ్రీ వీకు ట్యూస్డే, ఫ్రైడే 7 PM కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తూనే ఉంటాను. ఈ కొత్త రెసిపీస్ మీరు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఒక స్పెషల్ కర్రీ. ఇది పన్నీర్ కారా బూందీ కర్రీ అనమాట. చపాతీ, రోటీ, ఇడ్లీ, వైట్ రైస్కి ఒక సూపర్ డూపర్ కాంబినేషన్ కర్రీ. ఎస్పెషల్లీ పిల్లలకి అయితే చాలా ఇష్టమవుతుంది. ఎందుకంటే కారా బూందీ కూడా ఇష్టమే, పన్నీర్ కూడా ఇష్టమే. చాలా హెల్దీ రెసిపీ అండి. సో ఈ రెసిపీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేస్తాము. రండి వీడియోలో పోయేస్తాము. ముందుగా మనము పన్నీర్ 150 గ్రామ్ తీసుకున్నాము. ఈ 150 గ్రామ్ పన్నీర్ని మనము ముక్కలుగా చేసుకుంటాము. షాప్లో తెచ్చిన పన్నీరే అండి, చాలా ఫ్రెష్గా ఉంది. సో ఇలా మీరు స్లైసెస్గా కట్ చేసుకోండి. సో అన్ని పన్నీర్ని మనం ఇలా ముక్కల్లా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ పన్నీర్ ముక్కలని ఒక ప్లేట్లో తీసుకుంటాము. ఒక హాఫ్ స్పూన్ కారం పొడి వేసుకుంటాము. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటాము. ఇవన్నీ వేసుకొని మనము పన్నీర్ ముక్కలకి ఉప్పు కారం పట్టేలా కొద్దిగా కలిపేసుకుంటాం. ఇలా పిల్లలకి అయితే చాలా ఇష్టం అవుతుందండి ఈ కర్రీ ఇదనమాట. ఇప్పుడు ఇది ఒక 10-15 మినిట్స్ ఇలాగే పెడతాం మనము, బాగా సెట్ అవని. మసాలా పట్టించిన తర్వాత 15 మినిట్స్ దాకా అయిందండి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకుంటాము. పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ని ఫుల్గా స్ప్రెడ్ చేస్తాము పెనమంతా. ఇది నాన్ స్టిక్ పెనుము కాబట్టి మన పన్నీరు బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో మనము బాగా రోస్ట్ చేసుకుంటాము. సో 1 by 1 ఇలా పెట్టేసి మనము పన్నీర్ ముక్కల్ని బోత్ ద సైడ్స్ బాగా ఎర్రగా రోస్ట్ చేసుకుంటాము. సో పన్నీర్ ముక్కల్ని ఇలా పెను మీద పెట్టేసి మనము బోత్ ద సైడ్స్ ఎర్రగా రోస్ట్ చేసుకుంటాము. పన్నీర్ ముక్కలు రెండు సైడ్ బాగా ఎర్రగా రోస్ట్ అయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పన్నీర్ ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకునేస్తాము. ఈ కర్రీకి నేను 200 గ్రామ్ కారా బూందీ తీసుకున్నాను. హల్దీరామ్లో తీసుకున్నానండి, ఫ్రెష్గా ఉంది. ఇందులో కారం ఉప్పు కూడా మీడియంగా ఉంటుంది, ఎక్కువ ఉండదు. సో ఈ 200 గ్రామ్ కారా బూందీని నేను ఒక 2 పిటుకులు తనిగి ఎత్తుకొనేస్తాను. ఎందుకో అని ఇప్పుడే మీకు చెప్తాను నేను. చూడండి, మనం తీసుకున్న కారా బూందీని నేను ఇప్పుడు క్రష్ చేస్తాను. ఇలా చపాతీ వస్తాం కదా, దాన్ని పెట్టుకొని మనం ఇలా లైట్గా ప్రెషర్ ఇచ్చి ఇలా మనం దాన్ని క్రష్ చేయాలన్నమాట. ఎక్కువ పౌడర్ చేయకూడదు కాబట్టి నేను ఇలా యూస్ చేస్తున్నాను. కనపడుతుందా మీకు? ఇలా అన్నమాట. ఇలా చేసుకొని దీన్ని మళ్ళీ మనము కప్లో తీసుకొనేస్తాము. ఇలా కొన్ని కారా బూందీని క్రష్ చేసి మనము కర్రీలో యాడ్ చేసుకున్నప్పుడు కర్రీకి థిక్నెస్ వస్తుంది, కర్రీ చాలా టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా క్రష్ చేసుకోవాలన్నమాట మనము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుంటాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుంటాము. కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ హీట్ అయిందే హోల్ గరం మసాలా వేసుకోవాలి. చూడండి, ఒక బిర్యానీ ఆకు, ఒక మరాఠీ మొగ్గు, 4 లవంగాలు, 2 ఇలాచి, స్టార్ అనాసు, చెక్క ఒక 1/2 ఇంచ్ పీస్ తీసుకున్నాను, అవి వేసుకుంటున్నాను. హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేయాలి మనము. హోల్ గరం మసాలా ఫ్రై అయింది. ఇప్పుడు మనము ఒక 4 ఆనియన్స్ మీడియం సైజు సన్నగా కట్ చేసుకున్నాను, అది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను.
నిలువుగా కట్ చేసుకున్న ఒక 6 పచ్చిమిరపకాయలు, గ్రీన్ చిల్లీస్ 6 నంబర్స్. ఇవి వేసుకొని మనము దీన్ని బాగా మగ్గనియాలి. సో ఫాస్ట్గా ఆనియన్స్ మగ్గాలంటే మన దగ్గర ఉండే చిట్కా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటాము. నేను రెసిపీకి కావాల్సిన సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1 స్పూన్ యాడ్ చేసేసాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని బాగా ఫ్రై చేసుకుంటాము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. ఆనియన్స్ చూడండి బాగా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయింది. ఇప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఫ్రెష్గా ఉంది, గుమగుమలాడిపోతుంది. అల్లం వెల్లుల్లిపాయ వేసుకున్న తర్వాత ఒక 2 టొమాటోస్ సన్నగా కట్ చేసుకున్నాను, అది కూడా యాడ్ చేసుకునేస్తాను. సో ఇవి రెండు పచ్చి వాసన పోయేదాకా మగ్గనియాలి. ఒక 5 మినిట్స్ ఇలాగే ఫ్రై చేస్తాం మనము. అల్లం వెల్లుల్లిపాయ టొమాటోస్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేశానండి. పచ్చివాసన అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం మసాలా ఐటమ్ 1 బై 1 యాడ్ చేసుకుంటాం. ఇందులో పసుపు పొడి ఒక 1/4 స్పూను, కారం పొడి నేను 2 స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కారం చూసి వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసుకున్నాం అందులో. ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసుకున్నాను. ఉప్పు మనం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసుకొని మనము యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా ఐటమ్ వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేస్తాము. ఒక 2 మినిట్స్ చాలు. మసాలా ఐటమ్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అయిందండి. మంచి గుమగుమ వాసన వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటాము. మన కర్రీ ఆ కన్సిస్టెన్సీ కావాలన్నా అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనం కారా బూందీ యాడ్ చేస్తే వాటర్ అంతా బాగా లాక్కొనేసింది కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువనే యాడ్ చేసుకుంటాము. నేనైతే 4 to 5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. చూడండి ఇలా పలసగా ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని బాగా మరగనియాలి. బాయిలింగ్ టెంపరేచర్కి తావాలి మసాలా అంతా. సో హై ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని బాగా మరగనిస్తాము. చూడండి కర్రీ ఎంత బాగా ఉడుకుతుందో. ఇలా బాయిలింగ్ టెంపరేచర్ తావాలి. అన్ని మసాలా అరోమా అంతా బాగా, ఈ రసం అంతా దిగిపోతుంది ఇందులో. చూడండి ఇంత పల్చగా ఉండాలి. వాటర్ ఎక్కువైనా తప్పులేదు, వాటర్ ఎక్కువనే ఉన్నాయి ఈ కర్రీకి. అప్పుడే కారా బూందీ వేసిన తర్వాత అది కరెక్ట్గా వస్తుంది మనకు. సో ఇప్పుడు మనము ఇందులో గరం మసాలా యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటాము. కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకుంటాము. ఒకసారి ఇలా కలిపేసి గుమగుమలాడిపోతుందండి మన కారా బూందీ పన్నీర్ కర్రీ. చూడండి ఆల్రెడీ మనం పెట్టుకున్న కారా బూందీని ఇందులో యాడ్ చేసుకునేస్తాము. మనం క్రష్ చేసుకున్నాం కదా, ఆ కారా బూందీ కూడా ఇందులో యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం బాగా కలిపేసుకుంటాం. ఇది లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కలుపుతూ దీన్ని మనం కుక్ చేయాలి. సో ఇది కొంచెం కుక్ అయిన తర్వాత కారా బూందీ అంతా బాగా సాఫ్ట్ అయి కర్రీ మంచి కన్సిస్టెన్సీకి వస్తుంది. చూడండి ఇలా కలుపుతూ మనము లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. సో కారా బూందీ కర్రీ బాగా కుక్ అవుతుందండి. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకునేస్తాము. పిల్లలకు చాలా ఇష్టం అవుతుంది, ఎందుకంటే పన్నీర్ చాలా ఇష్టపడతారు. కారా బూందీ కూడా పిల్లలకు చాలా ఇష్టము. మీరు ఈవినింగ్లో నైట్ డిన్నర్కి ఇలాంటి రెసిపీ చేసి ఇవ్వండి. ఈ సమ్మర్ వెకేషన్లో పిల్లలు చాలా లైక్ చేస్తారు. సో పన్నీర్ వేసిన తర్వాత మనము ఒకసారి బాగా కలిపేసుకుంటాము. చూడండి పన్నీర్ వేసిన తర్వాత కారా బూందీ పన్నీరు బాగా ఉడుకుతుందండి. ఈ పన్నీర్ కారా బూందీ మసాలా కర్రీకి హైలైట్గా ఇప్పుడు మనము చూడండి కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 కొబ్బరి బాగా గ్రైండ్ చేసుకున్నాను. సో కోకోనట్ మిల్క్ దీన్ని యాడ్ చేసుకుంటాము. కోకోనట్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత మనము ఎక్కువ దాన్ని మరగనీయకూడదు. ఒక 2-3 మినిట్స్ కుక్ చేస్తే చాలు. మన పన్నీర్ కారా బూందీ కర్రీ రెడీ అయినట్లే. ఈ పన్నీర్ కారా బూందీ కర్రీ చాలా యమ్మీగా ఉంటుందండి. చపాతీ, రోటీ, వైట్ రైస్కి చాలా బాగుంటుంది. ఇంతకుముందు విజయ్ చేతి రుచుల్లో కారా బూందీ కర్రీ చేశాను. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఒకసారి చూడండి. అంతేనండి, యమ్మీ కారా బూందీ కర్రీ రెడీ అయింది. మనం దీన్ని ఒక 5 to 10 మినిట్స్ ఇలా సెట్ చేస్తాము. దాని తర్వాత మనం సర్వింగ్ బౌల్ తీసుకుంటాము. మన యమ్మీ
పన్నీర్ కారా బూందీ కర్రీ రెడీ అయిందండి. ఈరోజు అయితే చపాతీకి సైడ్ డిష్గా పెట్టుకున్నాను. డిన్నర్ రెసిపీగా ఉంటుంది ఇది. సూపర్ డూపర్ రెసిపీ అండి. మీరు తప్పనిసరిగా ట్రై చేయాల్సిందే. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంగా పెట్టండి మీ వ్యూస్ని. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. నా వీడియో ఫుల్గా వాచ్ చేసిన దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ ఈ సమ్మర్ వెకేషన్స్లో పిల్లలకి పెట్టి మీరు సంతోషంగా ఉండండి, వాళ్ళు సంతోషంగా ఉంటారు. బాయ్.